హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈ సెగ్మెంట్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అయిపోయింది అండ్ ఫైనల్లీ కొన్ని మంచి అప్డేట్లు వచ్చాయి, అందుకే వీడియో చేశాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ వన్ వచ్చేసి 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో చోరీ అనే ఒక హారర్ డ్రామా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో ఒక కపుల్ ఉంటారు. వాళ్ళకి ఒక రోజు ఒక ప్రాబ్లం వచ్చి ఒక చెరుకు తోట మధ్యలో ఉన్న చిన్న ఇంట్లో దాక్కుంటారు. అండ్ అక్కడ హీరోయిన్ ని ఒక దయ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ లో ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. అండ్ నేను ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చూశాను, పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ చోరీ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ చూద్దాం అనుకుంటున్న వాళ్ళు దీనికంటే ముందు ఫస్ట్ మూవీని కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఆ మూవీ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ కాజల్ అగర్వాల్ గారు మా అనే ఒక మైథలాజికల్ హారర్ మూవీలో నడుస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి జూన్ 27న హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ వచ్చేసి అజయ్ దేవ్ గారు నటించిన శైతాన్ మూవీకి సీక్వెల్ అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ మూవీ వేరు, ఈ మూవీ వేరు. శైతాన్ మూవీకి సీక్వెల్ అనేది సెపరేట్ గా డెవలప్మెంట్ లో ఉంది. అండ్ మా మూవీ వచ్చేసి అజయ్ దేవ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న వేరే ప్రాజెక్ట్ అనమాట. ఇది జూన్ 27న రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి తుంబాడ్ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది అని యాక్టర్ సోహం షా అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు కదా. ఈ సీక్వెల్ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 100 కోట్లు ఉండబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ మూవీకి 15 కోట్లు బడ్జెట్ పెట్టారు, చాలా ప్రాఫిట్ వచ్చింది. కానీ సెకండ్ మూవీకి 100 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారు. సో క్వాలిటీ పరంగా ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ప్రెజెంట్ ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఇయర్ ఎండింగ్ కి స్టార్ట్ అవబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ మురుగదాస్ గారు సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే ఒక మూవీ తీస్తున్నారు కదా. ఈ మూవీ 30వ తారీఖు రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మురుగదాస్ గారు ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో ఇంకొక 2 మూవీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవేంటి అంటే సికందర్ మూవీ యొక్క షూటింగ్ జరుగుతున్నప్పుడు మురుగదాస్ గారు ఆమిర్ ఖాన్ దగ్గరికి వెళ్లారంట. అండ్ వీళ్ళు గజనీ 2 మూవీకి సంబంధించి కొంచెం మాట్లాడుకున్నారంట. ప్రెజెంట్ మురుగదాస్ గారి దగ్గర సీక్వెల్ మూవీకి సంబంధించి కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయంట. కానీ అటు ఆమిర్ ఖాన్ గారు అండ్ ఇటు మురుగదాస్ గారు వాళ్ళ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. సో మళ్ళీ టైం దొరికినప్పుడు వీళ్ళిద్దరు కలిసి గజనీ 2 మూవీ గురించి ప్రాపర్ గా డిస్కస్ చేసి అప్డేట్ ఇస్తానని మురుగదాస్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఒకవేళ గజనీ 2 మూవీ కనుక కన్ఫర్మ్ అయితే ఆమిర్ ఖాన్ అండ్ సూర్య గారితో సైమల్టేనియస్ గా 2 లాంగ్వేజెస్ లో షూట్ చేస్తారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు మురుగదాస్ గారు విజయ్ గారి తుపాకీ మూవీని హిందీలో హాలిడే పేరుతో రీమేక్ చేశారు కదా. ఈ హాలిడే మూవీకి కూడా సీక్వెల్ ఐడియాస్ ఉన్నాయని ఆయనైతే కన్ఫర్మ్ చేశారు. అండ్ దీని గురించి అక్షయ్ కుమార్ గారితో కూడా డిస్కస్ చేశారంట. కుదిరితే ఈ మూవీ యొక్క సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆయనైతే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నాకు బాలీవుడ్ లో కొన్ని కామెడీ ఫ్రాంచైజెస్ అంటే ఇష్టం. అందులో ధమాల్ అనే ఒక కామెడీ ఫ్రాంచైజ్ కూడా ఉంది. ప్రెజెంట్ ఈ ఫ్రాంచైజ్ నుంచి 4th పార్ట్ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ కూడా అయింది. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుందంట. అండ్ తర్వాత హౌస్ఫుల్ అనే ఇంకొక కామెడీ ఫ్రాంచైజ్ కూడా ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు 5th పార్ట్ రాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ప్లాట్ డీటెయిల్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ మొత్తం ఒక షిప్ లో జరుగుతుందంట. అండ్ ఆ షిప్ లో ఒక మర్డర్ జరుగుతుందంట. అండ్ ఆ మర్డర్ మిస్టరీ చుట్టూ కామెడీ జనరేట్ చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ జూన్ 6న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ షారుఖ్ ఖాన్ కింగ్ అనే ఒక మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు. అండ్ అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ లో నటించబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ మార్చి నెలలో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు డిలే చేసుకుని జూన్ నెల నుంచి ఈ మూవీ యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ కింగ్ మూవీని వార్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ అతను ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ అనేవి చేస్తున్నారంట. అండ్ ఈ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఒక పెద్ద మూవీని వదులుకొని ఈ కింగ్ మూవీని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అండ్ అతను వదులుకున్న పెద్ద మూవీ ఏంటి అనేది తర్వాత చెప్తాను. అండ్ తర్వాత స్పై యూనివర్స్ అప్డేట్ల విషయానికి వస్తే వార్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. జస్ట్ ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. కానీ హృతిక్ రోషన్ కి లెగ్ ఇంజరీ అవ్వడం వల్ల 4 వీక్స్ రెస్ట్ తీసుకోవాలంట. అందుకే ఈ సాంగ్ షూటింగ్ అనేది మే మంత్ లో జరపబోతున్నారంట. అండ్ రీసెంట్లీ వైఆర్ఎఫ్ స్టూడియోస్ వాళ్ళు ప్రీవియస్లీ అనౌన్స్ చేసినట్టే అనుకున్న టైంకే ఆగస్టు 14 కి ఈ వార్ 2 మూవీ రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ స్పై యూనివర్స్ లో పఠాన్ 2 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఎర్లీ 2026 లో స్టార్ట్ అవబోతుందంట. అండ్ ఈ పఠాన్ 2 మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడం లేదంట. ఒకవేళ వార్ 2 మూవీ మంచిగా ఆడితే ఆ మూవీ యొక్క డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ ఈ పఠాన్ 2 మూవీని కూడా డైరెక్ట్ చేస్తాడంట. అంటే వార్ 2 మూవీ యొక్క రిజల్ట్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ ని డిసైడ్ చేస్తారంట. అండ్ ఈ స్పై యూనివర్స్ లో పఠాన్ మూవీలో జాన్ అబ్రహం జిమ్ క్యారెక్టర్ లో కనిపించాడు కదా. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందని రీసెంట్లీ జాన్ అబ్రహం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక కన్ఫర్మ్ అయితే ఆ ప్రాజెక్ట్ లో జిమ్ అండ్ కబీర్ క్యారెక్టర్స్ ని చూపించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని ప్రీవియస్లీ ఈ యూనివర్స్ లో చెప్పారు కదా. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఈ యూనివర్స్ కి ప్రీక్వెల్స్ అనేవి అవసరం లేదు. ఇంకో 2-3 మూవీస్ తీసి ఈ యూనివర్స్ ని కంప్లీట్ గా ఆపేస్తే బాగుంటుంది. ఇంకా ఆపండి. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రిష్ 4 మూవీ యొక్క అప్డేట్ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ వచ్చేసి 2 years బ్యాకే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అండ్ రీసెంట్లీ క్రిష్ 4 మూవీ ఆల్మోస్ట్ షెల్వ్ అయిపోయే సిచువేషన్ లోకి వచ్చేసింది. అంటే మూవీని ఆపేసే పరిస్థితి వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 700 కోట్ల దాకా అవుతుందంట. సో అంత డబ్బులు పెట్టి రిస్క్ చేయడానికి ఏ స్టూడియో వాళ్ళు కూడా ముందుకు రాలేదంట. అండ్ ప్రీవియస్లీ క్రిష్ 4 మూవీకి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ అతని స్టూడియో మార్ఫ్లిక్స్
ప్రాజెక్ట్స్ అటాచ్ అయి ఉన్నారు. అండ్ క్రిష్ 4 మూవీని అగ్నిపత్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేయబోతున్నాడు అని కూడా కన్ఫర్మ్ అయింది. కానీ తర్వాత డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ అతని స్టూడియో ఈ క్రిష్ 4 మూవీ నుంచి తప్పుకున్నారు. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, సిద్ధార్థ్ ఆనంద్ ఒక పెద్ద మూవీని వదులుకొని కింగ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు అని. ఆ పెద్ద మూవీ ఈ క్రిష్ 4 మూవీయే. అంటే సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి డైరెక్టర్ కాడు, కాకపోతే ఈ ప్రాజెక్ట్ కి అటాచ్ అయి ఉన్నాడు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు అండ్ కరణ్ మల్హోత్రా కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడంట. సో ప్రెజెంట్ ఈ క్రిష్ 4 మూవీని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ ఎవరూ లేరు. అండ్ జస్ట్ రీసెంట్లీ వచ్చిన న్యూస్ ఏంటి అంటే, ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్స్ ఎవరు లేరు కాబట్టి రితిక్ రోషనే స్వయంగా ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడంట. అంటే ఈ మూవీలో హీరో కూడా అతనే అండ్ ఆ మూవీకి డైరెక్టర్ కూడా అతనే అన్నమాట. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ప్రీవియస్లీ క్రిష్ 3 మూవీ వచ్చినప్పుడు ఆ మూవీని ఎక్స్మెన్ మూవీస్ నుంచి కాపీ చేశారు అని చెప్పి ఫుల్ నెగిటివిటీ వచ్చింది. బట్ ఈసారి అలా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తో ఫ్రెష్ కంటెంట్ తో వస్తే బాగుంటుంది. ఐ హోప్ ఈ క్రిష్ 4 మూవీతో మన ఇండియన్ సూపర్ హీరో మూవీస్ యొక్క స్టాండర్డ్స్ అనేవి పెరిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత మన తెలుగు అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ థియేటర్స్ లో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్, లూసిఫర్ 2, వీరా ధీరా సూరన్ అనే 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 4 మూవీస్ లకు కూడా నెక్స్ట్ సీక్వెల్స్ రాబోతున్నాయని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఇందులో మ్యాడ్ మూవీకి థర్డ్ పార్ట్ రాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి మ్యాడ్ క్యూబ్ అనమాట. అండ్ లూసిఫర్ మూవీకి కూడా థర్డ్ పార్ట్ రాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి లూసిఫర్ 3 ద బిగినింగ్. అండ్ రాబిన్ హుడ్ మూవీకి సీక్వెల్ మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్. అండ్ విక్రమ్ గారి వీరా ధీరా సూరన్ మూవీకి కూడా పార్ట్ 2 రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఇందులో కొన్ని మూవీస్ కి అయితే అసలు నెక్స్ట్ పార్ట్ అవసరమే లేదు, అనవసరంగా సాగదీస్తున్నారు. నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ మెయిన్ లీడ్ గా నటించబోతున్న డీజేటీలో మూవీకి థర్డ్ పార్ట్ రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ 2026 లో రిలీజ్ అవుతుందంట. అండ్ ప్రెజెంట్ సిద్ధు జొన్నలగడ్డ జాక్ అనే ఒక మూవీలో నటిస్తున్నాడు కదా. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా వైష్ణవి చైతన్య నటిస్తుంది. అండ్ తను ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ మార్చి నుంచి పోస్ట్ పోన్ అయిపోయి మే 9th కి రిలీజ్ కాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే కంప్లీట్లీ షెల్వ్ అయిపోయింది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది ముందు తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఓజీ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉండిపోయింది. మరి ఈ ఓజీ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందో లేదో అని కూడా క్లారిటీ లేదు. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు అని అంటున్నారు. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి కమల్ హాసన్ గారి థగ్ లైఫ్ మూవీ జూన్ 5th రిలీజ్ కాబోతుంది అని చెప్పి రీసెంట్లీ ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ కమల్ హాసన్ గారు నటించిన ఇండియన్ 3 మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం లేదంట. అండ్ ఇటువైపు థియేట్రికల్ బిజినెస్ కూడా జరగడం లేదు ఈ మూవీకి. సో ప్రాబబ్లీ ఈ ఇండియన్ 3 మూవీ అసలు రిలీజ్ అవ్వకపోవచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ మార్చి 19 కి యష్ గారి టాక్సిక్ మూవీ రిలీజ్ కాబోతుంది అని చెప్పి రీసెంట్లీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ మార్చి 20 కి రణబీర్ కపూర్ మెయిన్ లీడ్ గా నటించబోతున్న లవ్ అండ్ వార్ మూవీ ఉంది. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఇయర్ మార్చి 26 రామ్ చరణ్ గారి RC 16th మూవీ అండ్ నాని గారి ద పారడైస్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ మార్చి నెలలో 2 పెద్ద క్లాషెస్ అనేవి జరగబోతున్నాయి అనమాట. సో చూడాలి మరి ఏ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో, ఏ మూవీ కరెక్ట్ టైం కి రిలీజ్ అవుతుందో. ఈ 4 మూవీస్ లలో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో RC 16th మూవీలో నటిస్తున్నారు కదా. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి పెద్ది అనమాట. ఈ మూవీ నుంచి రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్టర్ చూసి పుష్ప పోస్టర్ అనుకున్నాను. ఫ్యాన్స్ ఏమైనా ఇలా ఎడిట్ చేశారేమో అనుకున్నాను. అండ్ తర్వాత ఈ పోస్టర్ చూసిన తర్వాత అర్థమైంది ఇది అఫీషియల్ పోస్టర్ అని. అండ్ పర్లేదు, లుక్ అయితే బాగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చి 26 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది గైస్ వాళ్ళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.